ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెద్దమ్మా కాఫీ. లక్ష్మి, నేను మనీషాతో గుడికి వెళ్తున్నాను. వెళ్ళిరండి. నీకు బాధగా అనిపించవచ్చు, కానీ మనీషా మనసేం బాగోలేదు. తనని ఒంటరిగా వదిలేస్తే ఏమైపోతుందోనని. నేనేమీ ఎక్స్ప్లెనేషన్ అడగలేదు కదండి. కానీ చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నీకు బాధ్యత తెలుసు మిత్రా. లక్ష్మి బాధపడుతుందని తెలుసు, కానీ తనతో వెళ్తున్నావు. అది నీకు తప్పనిపించడం లేదా? ఆగండి పెద్దమ్మా, ఎందుకలా మాట్లాడుతున్నారు? నువ్వెలాగో మాట్లాడవు కదక్కా, కనీసం పెద్దమ్మనైనా మాట్లాడనివ్వు. ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. మరి పొద్దునైనా తీసుకెళ్ళాలయ్యా. తీసుకెళ్ళొచ్చు, కానీ మాతో నువ్వు కూడా రా లక్ష్మి. నేనెక్కడికి రాను, నాకింట్లో చాలా పనులున్నాయి. నువ్వు రావని తెలిసే నిన్ను రమ్మన్నాను. నువ్వు వస్తే మా పెళ్ళిలా జరుగుతుంది. నేను ఇంట్లోనే ఉండి చేయాల్సింది చేస్తానే. నీ కుట్రలు కుతంత్రాలు జరగనివ్వను. నన్ను కూడా మనీషా తోడుగా రమ్మంది. వాళ్ళ మధ్య నేనెందుకులే అని రాను అని చెప్పాను. ఇప్పుడు లక్ష్మి కూడా వెళ్తాననలేదే, వెళ్ళననే అంటోంది. రాహుకాలం వచ్చేస్తుంది, త్వరగా బయలుదేరండి మనీషా. ఇప్పుడు జంటగా వెళ్ళి వచ్చేటప్పుడు దండలతో వస్తాం. హారతితో రెడీగా ఉండు. ఈసారైనా మిత్ర మనీషాల పెళ్లి జరగాలి దేవుడా. ఈ లక్ష్మి పొగరు అణగాలి. ఆగిపోయావేంటి మిత్ర, పద. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు లక్ష్మి? నువ్వు ఇక్కడే ఉండి ఏం చేస్తున్నావు? దగ్గరుండి సాగనంపుతున్నావా? నీ చేతులతో నీ మాంగళ్యాన్ని ఆ మనీషా కట్టబెడుతున్నావా? వాడు ఏ తప్పు చేయలేదు అన్నావు, అది నిరూపిస్తాను అన్నావు. ఇప్పుడు వాళ్ళు జంటగా వెళ్తుంటే నువ్వు మోగగా నిల్చొనున్నావు. ఇదేనా నిరూపించడం అంటే? మాట్లాడవేంటమ్మా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.